మీరు వింటున్నారు ఏలియన్ కళ్యాణం నాటిక. సమర్పణ వెల్కమ్ టు సృజన మంజరి. ఇది సృజనాత్మక సమాహార సుధాఝరి. కథకు మూలాధారం డాక్టర్ పసునూరి రవీందర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు రచన చేసిన ఒక లైక్ కొట్టు గురు కథ, రాచపూటి రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు రచన చేసిన గడగడ కళ్యాణం కథ తీసుకోబడినవి. ఏలియన్ కళ్యాణం నాటికలోని పాత్రలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆత్మీయులు: ఏలియన్ గా ఆత్మీయులు శ్రీ శ్రీహర్ష గారు, బాస్ రఘువీర్ గా ఆత్మీయులు శ్రీ దాసరి శ్రీనివాస్ గారు, నేరేషన్ చేసిన వారు ఆత్మీయులు శ్రీమతి భార్గవి గారు, ఉత్తమరావుగా ఆత్మీయులు శ్రీ నాగేష్ గారు, అచ్యుతరావుగా ఆత్మీయులు శ్రీ అశోక్ గారు, డాక్టర్ రాజేంద్రగా ఆత్మీయులు శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, రామలక్ష్మిగా ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చిన్ని కబులు బోలెడన్ని కబులు ఆర్జే శ్రీమతి క్రాంతి గారు, కమలమ్మగా ఆత్మీయులు శ్రీమతి ఆండాలమ్మ గారు, బేబీ ఐశ్వర్యగా బేబీ ఐషిక, భవ్యగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సందడే సందడి ఆర్జే శ్రీమతి సుజీ గారు, లడ్డుగా మాస్టర్ అభయ్ శ్రీవాసవేమూరి, భాస్కర్ రావుగా ఆత్మీయులు తిరుపతిరావు గారు, కల్పనగా ఆత్మీయులు తెలుగు వన్ రేడియోలో సరదా చిచాట్ ఆర్జే శ్రీమతి లక్ష్మీ కాత్యాయని గారు, చంద్రముఖిగా ఆత్మీయులు పద్మజా వేదాల గారు, నాగమల్లిగా ఆత్మీయులు తెలుగు వన్ రేడియోలో ఇంద్రధనుసు ఆర్జే శ్రీమతి లక్ష్మీ ప్రియాంక గారు, గీతాంజలిగా శ్రీమతి లక్ష్మి, కాలభైరవగా ఆత్మీయులు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వన్స్ మోర్ ఆర్జే శ్రీ శంకర్ గారు. అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ, వింటున్న ఆత్మీయులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ, ఏలియన్ కళ్యాణం నాటిక. ఏలియన్ అంటే పరాగ్రహం నుండి వచ్చిన జీవిని కాదండోయ్. అది నా ఫేస్బుక్ అకౌంట్ పేరు. అసలు పేరు ఏడుకుంటల లక్ష్మీనారాయణ. ఇంటి పేరులోని ఏ, లక్ష్మిలోని ఎల్, నారాయణ నుండి ఎన్ తీసుకొని ఏలియన్ అని పెట్టుకున్నాను. అలా సోషల్ మీడియాలో ఏలియన్గా పరిచయం అయ్యాను. ప్రస్తుతం ఈ నాటికకు నేనే మీ హీరోని. 25 ఏళ్ల వయసు, 25,000 పైన జీతం. లైఫ్ సాదాసీదాగా గడుస్తూనే ఉంది. అయితే మనిషికో తిక్కుంది, దానికో లెక్కుందని మన పవన్ భయ్య సెలవిచ్చారు కదా. అలానే నాకు ఓ తిక్కుంది. అదే సోషల్ మీడియా అడిక్షన్. దానికో లెక్క కూడా ఉందండోయ్. నిద్రలేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకొని రాత్రి పెట్టిన పోస్టులకి ఎన్ని లైకులు వచ్చాయో, ఎన్ని కామెంట్లు వచ్చాయో లెక్క చూసుకున్న తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాను. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపడంతో నా దినచర్య మొదలవుతుంది. రావణ కాష్టంలా ఫేస్బుక్, వాట్సాప్ నిరంతరం ఆన్లో ఉండాల్సిందే. ఆఫీస్కి వెళ్ళగానే డేటా ఆఫ్ చేసి ఆఫీస్ వైఫైని కనెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఏ లైక్ నోటిఫికేషన్ సౌండ్ వినపడిందా, ఆ లైక్ కొట్టింది ఎవరో చూసుకునేంత వరకు వేరే పనే చేయను. ఇదంతా గమనించిన మా బాస్ రఘువీర్ ఓ రోజు, మిస్టర్ నారాయణ, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే వేరే వర్క్ చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. సరే సార్, ఇక నుంచి చాలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తాను సార్. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి. సరే, ఈ ఒక్కసారి క్షమిస్తాను. మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం క్షమించేది లేదు. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలియన్ని నన్నే క్లాస్ పిక్తాడా? వెంటనే మా బాస్ని నా ఫ్రెండ్ లిస్ట్ నుండి అన్ఫ్రెండ్ చేసి ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. ఇక వీకెండ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తను మనసు పూర్తిగా కేంద్రీకరించి మరింత భక్తి శ్రద్ధలతో సోషల్ మీడియాలోనే మునిగిపోతాను. ఇంట్లో వాళ్ళు వీడికి సెలవంతికి వచ్చిందిరా దేవుడా అని తలలు బాదుకుంటారు. ఒక్కోసారి నా పోస్టుకు రావాల్సిన లైక్లు, కామెంట్లు రాకపోతే ఒక్కొక్కరికి వరుసగా ఫోన్ చేసి ఒక కామెంట్ పెట్టొచ్చు కదా, కనీసం ఒక లైక్ అయినా కొట్టచ్చు కదా ప్లీజ్ అని బతిమలాడుకుంటాను. పొద్దున్నే నిద్రలేస్తూనే ఒక సెల్ఫీ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒకటి, టీ తాగుతూ ఒకటి, ఆఫీస్కి వెళ్తూ ఒకటి, ఆఫీస్ నుంచి వస్తూ ఒకటి, రోజుకు 10ల సంఖ్యలో పిచ్చి పిచ్చిగా ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టే వరకు నిద్రపోను. ఇక పుట్టినరోజు వచ్చిందంటే చెప్పాల్సిన పనే లేదు. నా ఫోటోలో అందమైన పాత ఫోటో ఒకటి సెలెక్ట్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి, ఫ్రెండ్స్ ఇవాళ్లే నేను ఈ భూమి మీదకి వచ్చిన రోజు, నన్ను ఆశీర్వదించండి అని ఏదో సాధించిన వాళ్ళ పొంగిపోతుంటాను. ఇదండి మన హీరో ఏలియన్కి ఉన్న తిక్క. ఈ విషయం గమనించిన అతడి అక్కమ్మగుడు ఉత్తమరావు అతన్ని ఇలాగే వదిలేస్తే లాభం లేదు, మరింత పిచ్చి ముదురుతోందని ఓ రోజు ఇంట్లో వాళ్ళ అమ్మ రామలక్ష్మి, నాన్న అచ్యుతరావులకు చెప్పేశాడు. అత్తయ్య, మావయ్య, మన నారాయణ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. తన కీర్తిదాహం, పబ్లిసిటీ పిచ్చి బాగా ముదిరిపోయింది. రాత్రి పగలు అంతేడా లేకుండా 24 గంటలు ఆ ఫేస్బుక్లోనే అతుక్కుపోయి ఉంటున్నాడు. తన బర్త్డే దగ్గర నుండి మా పిల్లల బర్త్డే వరకు
అదీ కాక మీ పెళ్లి ఫోటోలు కూడా పెట్టి మీ విషెస్ అందించండి ఫ్రెండ్స్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నాడు. అది చాలనట్టు ఎన్ని లైకులు వచ్చాయో లెక్కించుకుంటున్నాడు. రాత్రి బెడ్రూమ్లోకి చేరి తన ఫేస్బుక్ వాల్ మీద అడ్డమైన చెత్త పోస్ట్ చేసి వాడికి కనిపించిన వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాడు. ఊరందరి వాళ్ళ మీద చెక్కలు కొడుతున్నాడు. కళ్ళు మండి మండి సైటు కూడా వచ్చింది వాడికి. చివరికి అందరికీ గుడ్ నైట్ చెప్పి తెల్లవారుజామునో రెప్పవాలుస్తున్నాడు. ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చి 4 మాటలు కూడా ఎప్పుడైనా మీతో మాట్లాడా మావయ్య? ఇంత చేస్తున్నాడా వీడు? ఏదైనా అడుగుదామంటే ఆఫీస్ వర్క్ బాగా ఉంది, బిజీ ఉన్నానని వాడి రూమ్లోకి వెళ్ళిపోతాడు. నేను ఏదైనా అడుగుదామంటే నీకేం తెలుసమ్మా నా కష్టాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజమేనేమో, వాడు ఆఫీస్ విషయాలు నాకేం అర్థమవుతాయిలే అని సర్ది చెప్పుకునేదాన్ని. వీడు చేసే ఆఫీస్ పనులు ఇవా? వీడు మళ్ళీ మామూలు మనిషిలా మనలో కలవాలంటే ఏం చేయాలో చెప్పు ఉత్తమ్. కంగారు పడకండి మావయ్య, మంచి డాక్టర్ చూపిద్దాం. ఈ విషయం వాడితో చెప్పకండి. నా ఫ్రీడమ్, నా ఇష్టం, నా ప్రైవసీకి ఎందుకు దెబ్బతీస్తున్నారు? నాకు కాదు మీకు పిచ్చి అంటూ ఇల్లు పీకి పందిరేస్తాడు. అయితే నాయనమ్మకు ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళామని చెప్తాము. రామలక్ష్మి, అప్పుడప్పుడు నీ బుర్ర భలే పాదరసంలో పనిచేస్తుందే. సర్లేండి, సంబరం. ఓ పక్క పిల్లోడు పిచ్చేలా కుదిర్చాలని నేను ఆలోచిస్తుంటే మీరు మరీను. అత్తయ్య, గుడ్ ఐడియా. వాడికి డౌట్ రాదు. ఆ పని చేద్దాం. మనం ఎవరు వాడితో వెళ్ళొద్దు. నేను ముందే డాక్టర్కి అన్ని విషయాలు చెప్తాను. రేపు సాయంత్రం పంపిద్దాం. హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని ఏలియన్ని నాయనమ్మను చెకప్కి తీసుకువెళ్ళమని, వాళ్ళకి అర్జెంటుగా ఏదో పని పడిందని బయటకు వెళ్ళిపోయారు రామలక్ష్మి అచ్యుతరావులు. ఇక తప్పక తీసుకువెళ్ళాడు హాస్పిటల్కు నాయనమ్మ కమలమ్మను. వెయిట్ చేస్తున్నారు. పేషెంట్స్ రద్దీ బాగా ఉంది. అక్కడ కూడా సెల్లులో బిజీగా ఉన్న ఏలియన్కి ఓ డౌట్ వచ్చింది. నానమ్మ, అసలు నీకేమైంది? తిన్నది అరగడం లేదురా. అందుకే నాలాగే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. నేను చూడు, ఆఫీస్లో బిజీ, ఇంట్లో బిజీ, ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఫోన్లో బిజీ. అది బిజీ కాదురా వెధవా, పిచ్చి. ఆ పిచ్చి తగ్గించడానికి మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళ టైం రావడంతో డాక్టర్ ముందు కూడా ఫోన్ చూస్తూనే అడుగుపెట్టాడు ఏలియన్. అది గమనించిన డాక్టర్ రాజేంద్ర, ఏంటి ప్రాబ్లం? వెంటనే నాయనమ్మ ఏలియన్ని సైగ చేసి చూపిస్తూ, ఇదే డాక్టరు. ఎప్పటి నుండి? 2-3 ఏండ్లుగా ఇదే గోల, ఏదీ పట్టదు. ఎక్కడున్నా ఇదే తీరు. ఏలియన్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. సెల్లులో మరింత బిజీగా ఉన్నాడు. ఇలాంటి పేషెంట్ని విచారించడం అనవసరం అనుకున్నాడు డాక్టర్ రాజేంద్ర. సరే, దీనికి ఒక్కటే మందు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి. ఆ అమ్మాయికి కూడా ఈ పిచ్చి గురించి చూచాయిగా చెప్పి నువ్వే మార్చుకోవాలని కొంచెం గట్టిగా చెప్పండి. అలాగే డాక్టరు, మీరు చెప్పినట్లే ఆ ప్రయత్నం కూడా చేసి చూస్తాము. ఏ పుట్టలో ఏ ఉందో ఎవరు చెప్పగలరు? ఏ అమ్మాయి వీడి తిక్కని కుదురుతుందో వెతికి పట్టుకుంటాము. మంచిది, పెళ్లి కార్డు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! వీడి తిక్క కుదిరే అమ్మాయి దొరకాలే కానీ మొదటి పెళ్లి కార్డు మీకే తెచ్చి ఇస్తాము. ఉంటాను డాక్టర్. డాక్టర్ రూమ్ నుంచి బయటకు రాగానే సెల్లు లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చిన ఏలియన్, ఏంటమ్మా, అప్పుడే చెకప్ అయిపోయిందా? మందులు ఏమైనా ఇచ్చారా? చెక్ ఆఫ్ చేశారు. 2 పేజీల నిండా అర్థం కాని భాషలో మందులు రాశారు. పద, ఇంటికి వెళదాం. నాయనమ్మ ఇంటికి వచ్చి విషయం అంతా ఏలియన్ లేని సమయంలో అందరికీ చెప్పింది. ఏలియన్కి పెళ్లి చేయాలని అందరూ తీర్మానించుకున్నారు. కానీ ఈ విషయం ఏలియన్కి ఎలా చెప్పాలా అని తర్జన భర్జనలు పడ్డారు. చివరకు నాయనమ్మనే అస్త్రంగా సంధించారు. ఒకరోజు ఏలియన్ని పిలిచి అమ్మ రామలక్ష్మి, నాయనమ్మ కమలమ్మ దగ్గర కూర్చోపెట్టుకుని ఇలా మాటల్లోకి దించారు. ఒరే నారాయణ, నాయనమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నాయనమ్మ చనిపోయేలోపు నీ పెళ్లి చూడాలనుకుంటుంది. ఏంటమ్మా, నా పెళ్ళికి నాయనమ్మకి చౌకలు ఇంకేంటి? అయినా నాయనమ్మ అలా అంటుందే గాని అప్పుడే ఎక్కడికి పోతుంది? నిక్షేపంలా ఉంటుంది. అలా అనకురా మనవడా. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే పెళ్లి చేసుకోరా, నీకు పుణ్యం ఉంటుంది. చచ్చి నీ కుడుపున పుడతానురా, ఒప్పుకోరా మనవడా. నాయనమ్మ, అంత పని మాత్రం చేయకే. సరే చూడండి, అమ్మాయి నాకు నచ్చితేనే చేసుకుంటాను. అమ్మయ్యా, ఒప్పుకున్నావు, అది చాలు. నీకు నచ్చిన తర్వాత అమ్మాయిని చూడటానికి వెళ్దాము.
అందరూ కలిసి వెతికి వెతికి ఒక అమ్మాయిని చూశారు. ఏలియన్ మాత్రం 4G కాదు 5G. అమ్మాయి ఫోటో చూడడమే ఆలస్యం. ఫేస్బుక్లో ఆమె అకౌంట్ వెతికి పట్టుకున్నాడు. అమ్మాయి టైం లైన్ మీద ఫోటోలన్నీ చూస్తూ ఆమెను కలుసుకోకుండానే ఆమె చరిత్ర మొత్తం తెలుసుకునే రీసెర్చ్ చేశాడు. అదే విషయం ఇంట్లో చెప్పాడు. అమ్మా, ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ లిస్ట్లో 5,000 మంది ఉన్నారు. కనీసం సగం మందన్నా ఈ అమ్మాయికి లైన్ వేయకుంటారా? ఏంట్రా నారాయణ, స్వయంగా వెళ్ళి మాట్లాడితేనే కదా అమ్మాయి గురించి తెలిసేది. నువ్వు ఇలా ఫేస్బుక్లో చూసి నీ అంతటి నువ్వే నిర్ణయం చేసేసుకుంటే ఎలా? ఏమో అమ్మా, అవన్నీ నాకు తెలీదు. నేను ఈ అమ్మాయిని చూడడానికి రానంటే రాను, అంతే. అంతా వింటున్న తండ్రి అచ్యుతరావు కల్పించుకొని, అనవసరంగా ఈ విషయాన్ని గోల చేసి పెద్దది చేయకండి. సరేలేరా నారాయణ, ఈ అమ్మాయి నచ్చకపోతే ఇంకో అమ్మాయిని చూద్దాము. ఇంకా మాట్లాడకండి ఈ విషయంలో అని చెప్పి అచ్యుతరావు ఏలియను వెళ్ళిపోయారు. నాయనమ్మ మాత్రం, ఓరి దేవుడో, వీడు పెళ్లి చేసుకునేది ఎప్పుడో, వీడి పిచ్చి తగ్గేది ఎప్పుడో. ఊరుకో అత్తయ్య, అనవసరంగా బాధపడకు. అస్సలు పెళ్ళే చేసుకోను అనడం లేదు కదా, వాడికి నచ్చే అమ్మాయినే చూద్దాం అని అత్తగారికి నచ్చచెప్పి ఎందరో అమ్మాయిల్ని వెతికి వెతికి చూశారు. కానీ ఏలియన్ తెలివితేటల ముందు ఏ అమ్మాయి నిలబడలేకపోయింది. ఫేస్బుక్లో చూసి ఆ అమ్మాయి చరిత్ర అంతా ఏలియన్ నీళ్లు తాగినంత ఈజీగా చెప్పేవాడు. వాళ్ళకిష్టమైన కలర్, వాళ్ళ హాబీస్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్ అన్నీ లెక్కగట్టి తేల్చేవాడు. చివరికి ఇంకో అమ్మాయిని చూపిస్తే, ఈ అమ్మాయికి నాకు కుదరదు, ఈ అమ్మాయిని చూడడానికి నేను రాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడా, వీడికి పిచ్చి తగ్గించు. ఈ ఫేస్బుక్కు వాట్సాప్కు దూరం చేయి. వీటిని కనిపెట్టినోడు కనిపిస్తే కాళ్ళు విరక్కొట్టేదాన్ని అని నాయనమ్మ దవడలు నూరింది. ఏలియన్కి పిచ్చి మరింత పెరిగిపోతుంది. ఈ పిచ్చికి విరుగుడుగా పెళ్లి చేయడం ఎలా అని ఇంట్లో వాళ్ళు రోజు ఆలోచిస్తున్నారు. ఇలాంటి విపత్కర కాలంలో ఉత్తమరావు తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తే అతనికి ఓ ఉపాయం తట్టింది. ఈ ఐడియా తట్టినప్పుడు ఆయన ఆనందం మాటల్లో చెప్పలేనిది. కర్చీప్ కొంటే బంపర్ డ్రాలో ₹1,00,00,000 గెలుచుకున్నట్టు ఎగిరి గంతేశాడు. తర్వాత ఏలియన్ లేని సమయంలో ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్లు పంచినట్టు తన ఐడియాని పంచాడు. ఓ పని చేద్దాం, అసలు బామ్మర్దిని పెళ్లి చేసుకునే అమ్మాయికి ఫేస్బుక్ అకౌంట్ ఉందో లేదో ముందే అడిగి తెలుసుకుందాం. లేని అమ్మాయిని బామ్మర్దికి చూపిద్దాం. ఇక ఆ అమ్మాయి గురించి ముందే తెలుసుకునే అవకాశం ఉండదు. ఏమంటారు? భలే ఐడియా. ఇంకా వాడు వంక పెట్టే ఛాన్సే లేదు. ఇంతలో ఏలియన్ అక్క భవ్య అందుకుంది. అయితే నాన్నగారు, పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి చదువు, గుణగణాలను వదిలేసి ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా లేదా అని ఆరా తీయాలన్నమాట. అన్నమాట కాదే భవ్య, మన ముందు ఉన్నమాట అదే. అది కాదమ్మా, ఇప్పుడు ఫేస్బుక్ లేని అమ్మాయిని ఎలా తెచ్చేది? ఈ కాలంలో ఫేస్బుక్, వాట్సాప్ లేని అమ్మాయిలు కావాలంటే భూతద్దులో పెట్టి వెతికినా దొరకరే. ఇంతలో అంతా వింటున్న భవ్య 5 ఏళ్ల కూతురు ఐశ్వర్య, ఓ అమ్మా, ఇదిగో తెలీదా? అతను అడిగి ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేపిద్దాం. వేరేడింత లేదు దీనికి, ఎన్ని తెలివితేటలే. జేజమ్మ, నేను వేలదంటలేను, నేను 3 feet ఉన్నా. చూడమ్మా జేజమ్మ ఏమంటుండో. మా బంగారు తల్లివిరా నువ్వు. జేజమ్మ నిన్ను పొగుడుతుందిరా అంటూ ఐశ్వర్యని దగ్గరికి తీసుకుంది రామలక్ష్మి. ఇంకా ప్రతి అమ్మాయిని మీ పెళ్లి కోసం మీ ఫేస్బుక్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటారా అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదెక్కడ చాదస్తాన్రా దేవుడో, ఇప్పుడే ఇలా అడుగుతున్నారంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని ఆంక్షలు పెడతారోనని చాలామంది అమ్మాయిలు నో చెప్పేశారు. ఇక వర్కౌట్ అయ్యేలా లేదని అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. మా వాడు కొంచెం ఫేస్బుక్, వాట్సాప్లలో బాగా ఆరితేరాడు అని. ఇలా వెతుకుతూ ఉంటే ఒక సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు తండ్రి భాస్కర్ రావుతో, మా వాడు పెళ్లి చేసుకోమంటే ప్రతిసారి అమ్మాయి చరిత్ర అంతా ఫేస్బుక్లోనే తెలుసుకొని వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాడు. అందుకని 1000 అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయమన్నారు కదా. మీరు మీ అమ్మాయికి ఫేస్బుక్ అకౌంట్ లేదని ఒక్క అబద్ధం ఆడితే ఈ పెళ్లి తంతు గట్టెక్కుతుంది. సరే, మీరంతగా చెబుతుంటే మేమెందుకు కాదనడం. అలాగే మా అమ్మాయితో మాట్లాడి ఫేస్బుక్ అకౌంట్ క్యాన్సిల్ చేయిస్తాము. అలా ఒక పెళ్లి చూపుల తంతు ముందుకొచ్చింది. అప్పటికీ ఏలియన్ నమ్మడం లేదు. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని అమ్మాయిలు ఉంటారేమో కానీ ఫేస్బుక్ అకౌంట్ లేని అమ్మాయి ఎలా ఉంటుంది?
అయ్యో బామ్మద్ది, మేము చెప్పింది నిజం. ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు చాలా సాంప్రదాయబద్ధంగా పెంచారు. నువ్వు వస్తే నీకు తెలుస్తుంది కదా. అక్కడ నీకు నచ్చకపోతే వచ్చేద్దాం, ఏమంటావు? సరే, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయమే పెళ్లి చూపులకు వెళదాం. మీ ఫ్రెండ్స్ని కూడా రమ్మను బామ్మద్ది. ఏలియన్ బిజీగా సెల్లు చూస్తూ, నాకు ఫ్రెండ్స్ బయట లేరు, అంతా సోషల్ మీడియాలోనే. ఆ మాటకు ఉత్తమ్ రావు బిత్రపోయాడు. అందరూ ఇంట్లో నుండి కదిలే టైంకి సడన్ గా ఏలియన్, ఇప్పుడు ఏమైందిరా? ఈ సంబంధం కూడా వద్దని 2 చేతులు ఎత్తేస్తావా ఏమిటి? ఒక్క సెల్ఫీ. అమ్మయ్యా, ఒరే కనీసం పెళ్లి చూపుల సమయంలోనైనా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి కొంచెం తలెత్తి చూడరా, నీ పుణ్యం ఉంటుంది. సరే అక్క, నువ్వు చెప్తున్నావు కాబట్టి సెల్ పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఏలియన్ కుటుంబ సభ్యులతో సహా అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టాడు. వెంటనే ఒక్క నిమిషం ఆగండి అనే ఉరుములాంటి వాయిస్ వినిపించి అందరూ దడుచుకున్నారు. అలా అరిచింది అమ్మాయి తమ్ముడు లడ్డు. బొద్దుగా లడ్డు ఆకారంలో ఉన్న అతగాడు సెల్తో వీడియో తీస్తూ దర్శనమిచ్చాడు. ఏంటంటే ఫేస్బుక్ లైవ్ అన్నాడు. ఏలియన్ కుటుంబ సభ్యులకు మతిపోయినంత పనైంది. అంటే ఈ ఫ్యామిలీకి కూడా నారాయణలాగా పిచ్చి బాగా ముదిరిందని అర్థమైపోయింది. మనం అమ్మాయికి మాత్రమే అకౌంట్ ఉండకూడదని తప్పు పని చేశాం. ఊరుకోండి మావయ్య, వాళ్ళు వింటే బాగోదు. ఇంతలో పెళ్లి కూతురు తండ్రి భాస్కర్ రావు, మా ఫ్యామిలీ వాళ్ళ మీదకి వెల్కమ్. ఫ్యామిలీ వాళ్ళ, వీడి బంధువాళ్ళ. లోపల అనుకున్నది కమలమ్మ. అలా మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు ఫీల్ అయ్యారు ఏలియన్ అండ్ ఫ్యామిలీ. అడుగు పెట్టారో లేదో ఇంతలో పెళ్లి కూతురు అమ్మ కల్పన, లైకులు కామెంట్లు ఏవైనా పుచ్చుకుంటారా? ఏలియన్ ఫ్యామిలీ నోళ్లు తెరిచారు. అదేనండి, కాఫీలు టీలు ఏవైనా పుచ్చుకుంటారా? మళ్ళీ అడిగింది అమ్మాయి తల్లి కల్పన. వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా అన్నాడు ఏలియన్కి కాబోయే బామ్మర్ది లడ్డు. ఏలియన్ కుటుంబానికి మర్యాదల్లో రెండో ఆఫర్ ఇది. ఏలియన్కి ముచ్చటేస్తున్నా అతని కుటుంబ సభ్యులకు మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సరేలే అని సర్దుకున్నారు. పెళ్లి కొడుకు తండ్రి కల్పించుకొని, సోషల్ మీడియా డిక్షనరీలో అన్నిటికీ అర్థాలు మారిపోయాయి. మీకు మా అమ్మాయి నచ్చితే జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు. ఈ పిచ్చి పిల్ల తండ్రికి కూడా ఉందని తెలిస్తే ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు, మన దగ్గర ఏమీ తెలియనట్టు నటించాడు. వచ్చినాక ఏమీ చేయలేం కదా మామయ్య. ఇంతలో అమ్మాయి తమ్ముడు లడ్డు అడిగాడు, బావగారికి ఏ మాటలు వస్తాయి? మా బామ్మద్దికి నెలకి 25,000 వస్తాయి. మేము అడిగింది సారీ కాదు, ఫేస్బుక్ లో అతని పోస్ట్ కి లైకులు. అందరూ అవాక్కయ్యారు. అదేం వాకబు, ఏలియనే నోరిప్పాడు. నేను ఏ పోస్ట్ పెట్టినా సుమారు 10-20 పైనే వస్తాయి. ఆ కేసెస్ బట్టి పెరుగుతూ ఉంటాయి. మరి కామెంట్లు పరిస్థితి అంటే నా ఫ్రెండ్స్ అంతా బిజీ, అందుకే అవి 10 లోపే. ఈ మాట్లాడేరా మా అక్కని చూడు, తను జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తే చాలు 100 లైక్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు. మా అమ్మ చేసిన వంటని తాను చేసినట్లు ఒక్క పోస్ట్ పెట్టినా చాలు ఫేస్బుక్ లో వైరల్ కావాల్సిందే తెలుసా. ఏలియన్ కుటుంబ సభ్యులంతా సిగ్గుతో బిగుసుకుపోయారు. ఇవెక్కడి పెళ్లి చూపులు రా తండ్రి, మా ఇంట వంటలేవు అని కమలమ్మ లోపలే అనుకుని బుగ్గలు నొక్కుకుంది. మరి వాట్సాప్ సంగతి ఏంటి? ఎన్ని గ్రూపుల్లో ఉన్నారు? పెళ్లి కూతురు తండ్రి భాస్కర్ రావు అడిగేసరికి ఏలియన్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలా మారింది. 10 గ్రూపుల్లో ఉన్నాను, కానీ ఇండివిజువల్ గా నా ఫ్రెండ్స్ అంతా నాతో టచ్ లోనే ఉన్నారు. అవునా? అయితే రోజుకి ఎన్ని మెసేజ్లు వస్తాయి? ఏలియన్కి అవి పెళ్లి చూపుల్లా లేవు. పోలీస్ స్టేషన్లో దొంగని ఇంటరాగేషన్ చేస్తున్నట్టుంది. అంటే రోజుకు మెసేజ్లు 100కు పైనే వస్తాయండి. అయితే మీకు అసలు పబ్లిక్ రిలేషన్స్ లేవన్నమాట. అది మా ఫ్యామిలీలోనైతే నా ఎఫ్బీలో ఒక పోస్ట్ పెట్టిన, వాట్సాప్లో ఒక మెసేజ్ పోస్ట్ చేసిన రోజుకి 10,000 మెసేజ్లు రావాల్సిందే. అది మా లెవెల్. ఏలియన్కి తల తీసేసినట్టయింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరికి ఎందుకు ఇప్పుడు? అబ్బా
బావకాలకి లోషన్ వచ్చిందే 4 లైక్లు 4 కామెంట్లు నన్ను ఎంత లోషన్ అన్నాడు పెళ్లి కూతురు తమ్ముడు లడ్డు. ఏలియన్ కుటుంబ సభ్యులు మొదట ఫీల్ అయినా మన వాడి పిచ్చికి సరిపోయే కరెక్ట్ ఫ్యామిలీ ఇదే. అవును నాన్నగారు, వీడికి ఇలాగే బాగా శాస్తి జరగాలి. ఫీల్ అవడం మానేసి అందరూ హాయిగా చోద్యం చూస్తున్నారు. ఇంకేం అడిగి వీడి తిక్క కుదురుస్తారోనని. ఇంత జరుగుతున్నా ఎదురుగా కూర్చున్న కాబోయే పెళ్లి కూతురు మాత్రం తాపీగా సెల్లు పట్టుకొని ఫేస్బుక్ చూస్తోంది. చూడు, మా ఫ్యామిలీ అందరిలాంటి ఫ్యామిలీ కాదు. మేము సోషల్ స్టేటస్ని సోషల్ మీడియా ద్వారానే కొలుస్తాం. ఫేస్బుక్లో నీ ఫ్రెండ్స్ లిస్ట్ స్టేటస్ ఏమిటి అన్నది పెళ్లి కూతురు తల్లి కల్పన. ఏలియన్ కంగారు పడ్డాడు. ఒక 500 పైనే ఉన్నారు. మా అక్క అకౌంట్లో 5,000 మంది ఎప్పుడో దాటేశారు. ఫ్రెండ్స్ లిమిట్ దాటిందని పేజ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మా అక్కను ఫాలో అవుతున్న వాళ్ళ నంబరు 50,000 తెలుసా అన్నాడు పెళ్లి కొడుకు తమ్ముడు లడ్డు. ఇదంతా విన్న ఏలియన్కి కోపం నశాలానికి అంటింది. మోసం, దగ. మీ అక్కకి అసలు ఫేస్బుక్ అకౌంటే లేదన్నారు. ఆశ, దోశ, అప్పదం అన్నీ నిజాలే చెప్తారు. మరి మూసుకోరికొచ్చాయి 4 లైకులు రాని నీది అసలు భక్తేనా 4 కామెంట్లు రాలి నవ్వెంత నీ లెక్కెంత. ఇలా ఏవేవో తెలుగు డిక్షనరీలో ఉన్న మొత్తం తిట్ల వర్షం కురిపించారు. ఆ తిట్లు తట్టుకోలేక ఏలియన్ అండ్ ఫ్యామిలీ వీధుల్లో పడి పరగందుకున్నారు. నో నో అని అరుస్తున్నాడు ఏలియన్. ఇంతలో తండ్రి వచ్చి, ఏమైందిరా, లేచి రెడీ అవ్వు. ఇదంతా కళ. ఇంకా నయం. వామ్మో, ఈ పిచ్చి తగ్గించుకోవాల్సిందే. ఇలా లోకమంతా సోషల్ మీడియా చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా వాట్సాప్లో ఫేస్బుక్లో కాదు, ఈ సమాజంలో చేయాల్సింది బోల్డంత ఉంది. మాట్లాడకుండా అమ్మా నాన్నలు చెప్పిన సంబంధం చేసుకోవాల్సిందే. అందరూ రెడీ అయ్యాక పెళ్లి కూతురు నాగమల్లి ఇంటికి ఏలియన్ అండ్ ఫ్యామిలీ బయలుదేరారు. దారిలో అక్క, రాత్రి ఏం జరిగిందంటే అంటూ తనకొచ్చిన కళ అందరికీ చెప్పాడు. అందరూ పగలబడి నవ్వారు. భలే జరిగిందిరా. కల్లో అయినా నీ తిక్క బాగా కుదిరింది. ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు, మాకు అదే చాలు. ఇక ఫేస్బుక్ ప్రాబ్లమ్స్ తీరిపోయినట్లే. ఏలియన్ ఇప్పటికైనా మారాడని అందరూ సంతోషించారు. కానీ ఏలియన్కి మాత్రం పదే పదే ఆ కళ గుర్తుకు వచ్చి పెళ్లి చూపులు ఎలా ఉంటాయో అని గుండె గుబేల్మంటోంది. పెళ్లి కూతురు ఇల్లు రానే వచ్చింది. అదొక పాతకాలపు హవేలీలా ఉన్నది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంతలో పెళ్లి కూతురు నాగమల్లి స్వీట్స్ హాట్ తీసుకువచ్చి అందరికీ ఇచ్చి వారి ముందు కూర్చుంది. ఏలియన్ అక్క భవ్య, ఒరే తమ్ముడు, ఒక్కసారి తల పైకెత్తి పెళ్లి కూతుర్ని చూడరా. ఇక తప్పదన్నట్లు తల పైకెత్తి చూశాడు. అమ్మయ్యా, కళ్ళ అమ్మాయిలా లేదు, బాపు బొమ్మలా మల్ల తీగలా నాజుగ్గా ఉంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమండాయి, మన వాడికి పెళ్లి కూతురు బాగా నచ్చినట్లుంది. బావగారు, మా అందరికి మీ అమ్మాయి నాగమల్లి చాలా బాగా నచ్చింది. మీ అభిప్రాయం కూడా చెబితే తాంబూలాలు మార్చుకుందాం. అచ్యుతరావు మాటలు విని నాగమల్లి తనకు నచ్చినట్లు ఒక చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మన ఏలియన్ ఆమె వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో నాగమల్లి అమ్మ చంద్రముఖి, మేము ఆలోచించుకోవాలి, వారం తర్వాత కబురు చేస్తాం. చంద్రముఖి మాటే ఆ ఇంట్లో వేదంలా పాటిస్తారు. ఆ ఇంట్లో ఆమె మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు. చింతనిప్పుల్లా ఉన్న ఆమె కళ్ళల్లోకి చూడ్డానికి అందరూ భయపడ్డారు. వారందరూ కుర్చీల్లోంచి లేస్తూ ఉంటే, మరో విషయం, నాగమల్లి జాతకం మేము ఇవ్వలేము. అబ్బే, మాకు అసలు జాతకాలు పిచ్చే లేదు. ఉన్నదల్లా ఫేస్బుక్ పిచ్చి ఒకటే. ఆ పిచ్చి కూడా ఇప్పుడు కుదురుతుంది. భయం భయంగా అన్నాడు ఏలియన్ బావ ఉత్తమరావు. బయటకు వచ్చేసరికి అందరికీ ముచ్చెమటలు పోసాయి ఆ ఇంట్లో వాతావరణానికి. వెంటనే ఏలియన్ నాయనమ్మ కమలమ్మ, ఇదేం సంబంధం రా బాబు, ఇంతకన్నా మంచి సంబంధం దొరకదా? వారు నాగపుత్రులు అనే తెగకి చెందిన వారు అమ్మమ్మ గారు. వాళ్ళు మంచివాళ్లే, కానీ పద్ధతులు మాత్రం మనకు కొంచెం వెరైటీగా ఉంటాయి. నాయనమ్మ, నాగమల్లి నాకు బాగా నచ్చింది. నేను నాగమల్లినే చేసుకుంటా.
ఏలియన్ ఖచ్చితంగా తన ఇష్టాన్ని చెప్పేసరికి అందరూ కాదనలేకపోయారు. ఒక వారం తర్వాత భాస్కర్రావు వచ్చి వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నామని, అయితే పెళ్లి తన స్వగ్రామంలో తన నాగపుత్రుల శైలిలో జరగాలని చెప్పారు. ఏలియన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ వారి షరతులన్నీ హ్యాపీగా ఒప్పేసుకున్నాడు. మిగతా వారందరూ ఏలియన్ మాటను కాదనలేకపోయారు. ఓ 10 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరు బంధుమిత్రుల సమేతంగా రాత్రి 7 గంటలకు నాగమల్ స్వగ్రామం చిస్తాలోకి ప్రవేశించారు. బూత్ బంగ్లాలా ఉన్న పాతకాల భవంతి ముందు కార్లు ఆగగానే డప్పులు మోగాయి. చావు మేళంలా ఈ డప్పుల మేళం ఏమిటిరా? నానమ్మ, కొంచెం నా ముఖం చూసి సర్దుకుపోవే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏమన్నా అంటే ఇలా సెంటిమెంట్ తో మనోళ్ళు ముగిస్తావు. సరే ఏం చేస్తాం, నీ పెళ్లి మా చావుకొచ్చిందిరా, ఇక కానీ. ఇంతలో నాగమల్లి మేనమామ కాలభైరవ వికటాటహాసం చేస్తూ ముందుకొచ్చి చిట్టిబాబు మెడలో జిల్లేడు పూలమాల వేశాడు. నల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు కొందరు అందరికీ బొకేలు అందించారు. కానీ అవి పుర్రెల ఆకారంలో ఉండడంతో వాళ్ళు నివ్వెరపోయి కెవ్వున అరిచారు. అదురుతున్న గుండెలతో విడిది గృహంలో ప్రవేశించారు. ఎండన పడి వచ్చారు, జ్యూస్ తీసుకోండి. నాగమల్లి తండ్రి భాస్కర్రావు అలా అనగానే బ్లాక్ డ్రెస్ బ్యూటీస్ అందరికీ గాజు గ్లాసుల్లోని పళ్ళరసం అందచేశారు. అప్పటికే బెంబేలెత్తి ఉన్న కమలమ్మ, వద్దులేండి, నాకు బత్తాయి పండ్ల జ్యూస్ తాగితే జలుబు చేస్తుంది. అయితే ఈ ఆపిల్ జ్యూస్ తాగండి అని బవిరిగడ్డంలో మాంత్రికుల్లా కనిపిస్తున్న కాలభైరవ తన చేతిలో మంత్రదండంలా విచిత్ర ఆకారంలో ఉన్న స్టిక్ను గాల్లోకి ఆడించాడు. వెంటనే ఆరెంజ్ రంగులో ఉన్న కమలమ్మ చేతిలోని జ్యూస్ గ్లాసు ఎరుపు రంగులోకి మారిపోయింది. తాగనంటే మరేం చేస్తాడోనని భయంతో కమలమ్మ గడగడ ఆ జ్యూస్ తాగేసింది. భోజనాలకు రండి. ఎర్రటి పట్టు చీరలో కాళికాదేవిలా కనిపిస్తున్న చంద్రముఖి వచ్చి ఆహ్వానించింది వారిని. పెళ్లి జరిగేది ఆ బంగ్లాలోనా అండి? భయంగా అడిగింది ఏలియన్ అమ్మ రామలక్ష్మి. అవును, అరుంధతి బంగ్లా అని. ఇది మా అమ్మమ్మ గారు నివసించిన బంగ్లా. వారిది పెద్ద జమీందారుల వంశం. తరతరాలుగా మా పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. అరుంధతి బంగ్లానా? ఎరక్కపోయి ఈ సంబంధం కుదిరిచ్చాను. ఇక నుండి క్షేమంగా బయటపడగలమా? భయపడుతూ తనలో తను అనుకున్నాడు ఏలియన్ బావ ఉత్తమరావు. వెంటనే, తలనొప్పిగా ఉందండి, నాకు భోజనం వద్దులేండి. ఎవరైనా పనుడితో నాకు ఏదైనా టిఫిన్ పంపించండి. సరే, మీరు ఆ గదిలో బస చేయవచ్చు అని పాతకాలం నాటి దర్వాజాతో ఉన్న ఓ మూల గదిని ఉత్తమరావుకు చూపించింది చంద్రముఖి. దానిపై రాజుగారి గది అని రాసి ఉంది. రూమ్లోకి వెళ్ళగానే వెంటనే బ్యాగ్లోంచి బాటిల్ ఓపెన్ చేశాడు. అందుబడితే గానీ బీపీ తగ్గి హాయిగా నిద్రపోలేం. ముందు జాగ్రత్తగా విస్కీ తెచ్చుకోవడం మంచిదైంది. ఆ గదిలో గుండ్రటి ఆకారంలో మంచం ఉంది. టీపై మీద వాటర్ బాటిల్, స్కాచ్ విస్కీ సీసా ఉంచి గ్లాసులో మందు కలుపుకున్నాడు ఉత్తమరావు. ఓ మూలన టేబుల్పై వాడేసిన కప్పులేమో ఉన్నాయి. కిటికీలు తెరిస్తే దూరంగా చింత చెట్లు కనిపించాయి. కిటికీలు మూసి మంచం మీద కూర్చొని వెంటనే విస్కీ గ్లాస్ ఖాళీ చేశాడు ఉత్తమరావు టెన్షన్తో. వెంటనే అతడు కూర్చొని ఉన్న మంచం వేగంగా గుండ్రంగా తిరగసాగింది. డప్పులు కొట్టే కర్రలు 2 గాల్లో ఎగురుతూ వచ్చి అతని వీపు విమానం మోత మోగించాయి. ఇంతలో ప్లేట్లో చపాతీ తీసుకువచ్చిన పనిపిల్ల గీతాంజలి, ఏడా మద్యపాన నిషిద్ధమండే అని విస్కీ బాటిల్ తీసుకెళ్లి కిటికీలోంచి విసిరేసింది. ఓడి దేవుడా, ఎరక్కపోయి ఈ భూతి బంగ్లాలో ప్రవేశించాం. ఇక్కడ నుండి క్షేమంగా బయటపడగలమా అని భయంగా ఉత్తమరావు టిఫిన్ తిని నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయాడు. అక్కడ పెళ్లి మండపంలో ఏలియన్ టెన్షన్ పడుతూ నల్లటి పంచెలో ఉన్న లావుపాటి పురోహితుడు చేయమన్నవన్నీ చేస్తున్నాడు. ఇదేమిటే దూరంగా తలంబరాలు ఎరుపు రంగులో ఉన్నాయి? జిల్లేడు పూలమాలలు, నువ్వులతో చేసిన తద్దినపు వంటలు, అంతా విచిత్రంగా ఉంది నాయనమ్మ ఈ పెళ్లి తంతు. విడ్డూరం కాకపోతే సొంత ఊళ్ళో పెళ్ళికి కూడా పెళ్లి కూతురు తరఫున వాళ్ళు ఎక్కువ మంది లేరు. వచ్చిన వాళ్ళు కూడా నవ్వు ముఖాలతో కాకుండా ఏదో శ్రాద్ధానికి వచ్చినట్లు బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ పెళ్లి కూతురు నాగవల్లిని చూడండి, నల్లటి చీర కట్టుకొని పెద్ద బొట్టుతో ఎలా గంభీరంగా ఉందో. ఇదేం పెళ్ళిరా బాబు. అల్లుడు మాత్రం ఎంచక్క తలనొప్పని తప్పించుకున్నాడు, బ్రతికిపోయాడు ఈ దెయ్యాల పెళ్లి తంతు చూడకుండా.
చేసేదేమీ లేక వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏలియన్ అండ్ ఫ్యామిలీ వదిలిపెడితే పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూర్చున్నారు. తాళి కట్టిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు ఏలియన్. ఈరోజు రాత్రికి శోభనం అరుంధతి బంగ్లాలో మేడ మీద మూలగదిలో అరేంజ్ చేశాం. ఏలియన్ చెవిలో ఊదాడు కాలభైరవ. ఏలియన్కు దడ పట్టుకుంది. అరుంధతి బంగ్లాలో ఎందుకులేండి, ఇదైనా స్టార్ హోటల్లో 2 రోజులు ఆగి పెట్టుకుంటాం. అదేం కుదరదు, తరతరాలుగా ఇదే మా ఆచారం. ఉరుముతూ అంది చంద్రముఖి. అప్పుడే లేచి అక్కడికి వచ్చిన ఏలియన్ బావ ఉత్తమరావు, ఆచారాలు పద్ధతులు గౌరవించాల్సిందే బామ్మద్ది. పెళ్ళైపోయిందిగా, మాకు సెలవిస్తే మేము బయలుదేరతాం. ఇది అన్యాయం బావా, అందరం కలిసి వచ్చాం. ఇక్కడి నుంచి నిజంగా వెళితే అందరం కలిసి వెళ్తాం. ఏలియన్ ఎంత ప్రాధేయపడినా వినకుండా బ్రతుకు జీవుడా అనుకుంటూ అందరూ ఏలియన్ని వదిలేసి బయలుదేరి వెళ్ళిపోయారు యమ అర్జెంటుగా. గదంతా చీకటి పరుచుకొని ఉంది. కరెంటు లేనట్లుగా ఉంది. ఓ మూల 2 నూనె దీపాలు మసగ్గా వెలుగుతూ ఉన్నాయి. ఏలియన్ కిటికీ తెరిస్తే, ఓరి బాబోయ్, ఈ గుడ్ల గుబ్బల అరుపులు, గబ్బిలాల కూతలు, నక్కల అరుపులు వింటుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇక్కడ జరిగేది నా శోభనం కాదు, ఆ చావుకు ముహూర్తం పెట్టినట్టుంది. చప్పున కిటికీ మూసి అదురుతున్న గుండెలతో మంచంపై కూర్చున్నాడు. పక్కన టేబుల్ మీద ఉంచిన స్వీట్లు, పలహారాలు అతని కంటికి ఆనడం లేదు. బయట గల్లుగల్లున గజ్జల చప్పుడు వినిపించింది. ఏలియన్ ఊపిరి బిగబట్టాడు. కొందరు ఆడవాళ్ళు నాగమల్లిని గదిలోపలికి పంపారు. నల్లటి చీరలో ఉన్న ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. చేతిలోని గ్లాసులో కషాయం ఏదో ఉన్నట్టుంది. ఏలియన్ లేని ధైర్యం కూడగట్టుకున్నాడు. రామల్లి అని ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు నవ్వుతూ. అని గట్టిగా అరిచింది నాగమల్లి. ఏలియన్ గుండెలు అవిసిపోయాయి. మరో కిటికీలోంచి గాలి స్పీడ్గా వీచడంతో దీపాలు కూడా ఆరిపోయి తెరలు కదిలాయి. ఏలియన్ ముందు తెల్లటి చీరలో పిశాచంలా ఉన్న ఆకారం ప్రత్యక్షమై భయంకరంగా నవ్వింది. దెబ్బకు అతనికి స్పృహ తప్పింది. ఏలియన్కి స్పృహ వచ్చేసరికి తెల్లారింది. అతని చుట్టూ కాలభైరవ, చంద్రముఖి, నాగమల్లి కూర్చుని టెన్షన్గా చూస్తున్నారు. ఏలియన్ లేచి, నన్ను వదిలేయండి, ఈ దెయ్యాల కుటుంబం నాకు వద్దు, నేను మా అమ్మ దగ్గరికి పోతాను, నన్ను వదిలేయండి. కాలభైరవ నవ్వుతూ, భయపడకు బాబు, నాగమల్లి జాతకంలో తీవ్రమైన ఒక దోషం ఉంది. పెళ్ళైన 3 రోజుల్లో ఆమె భర్త మరణిస్తాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. దానికి పరిహారం చూపమని వేడుకుంటే పెళ్లి తంతు ఇలా జరపమన్నాడు. మొదటి రాత్రి ఎలాగైనా సరే పెళ్లి కొడుకుని స్పృహ తప్పేలా చూడండి అని చెప్పాడు. ఇంతలో చంద్రముఖి అందుకొని, అందుకే నాగమల్లితో పాటు ఒక అమ్మాయికి దయ్యంలా మేకప్ చేసి పంపించాము. తెర వెనకే దాక్కోమన్నాము. దీపాలు ఆరిపోయినప్పుడు నాగమల్లి తెర వెనక్కి వెళ్తే ఆ అమ్మాయి ముందుకొచ్చింది. నువ్వు స్పృహ తప్పావు, మమ్మల్ని క్షమించు బాబు, ఇక నీకే భయమూ లేదు. మరి మేము చూసిన వింతలు ఉట్టురాలు? నాకు కనికట్టు విద్య, మ్యాజిక్ బాగా వచ్చు. దాంతో జ్యూస్ రంగు మార్చేలా చేశాను. సీసీటీవీలో మీ బావ మందు కొట్టడం గమనించి మ్యాజిక్ ద్వారా అతనికి కొన్ని భ్రాంతులు కలిగించాను అని చెప్పి కాలభైరవ, చంద్రముఖిలు బయటకు వెళ్ళిపోయారు. రాత్రి చాలా బాగా భయపడిపోయారు కదా మీరు? భయమని మెల్లగా అడుగుతున్నావా? మొత్తం అన్ని మతాల దేవుళ్ళందరూ కళ్ళ ముందుకు వచ్చారు తెలుసా. అయినా నాకు ఒక మాట కూడా ముందు చెప్పకుండా మీ వాళ్ళందరితో కలిసి నన్ను భయపెడతావా? నిన్ను అంటూ ఏలియన్ నాగమల్లిని దగ్గరికి తీసుకున్నాడు.